ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విభజన తర్వాత ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని పదే పదే చెబుతారని, అందులో భాగంగానే ఏపీకి బడ్జెట్లో ప్రాధాన్యత కల్పిస్తామని వెల్లడించారు. చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, పరిశ్రమలు ఏపీకి పరుగులు పెడుతున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు, ఉన్నతాధికారులు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బ్యాంకులు తమ కార్యాలయాలు ఏర్పాటు చేయడమే కాదని రైతులకు రుణాలు మంజూరు చేసి వారిని ప్రోత్సహించాలని సూచించారు. విభజన ఆంధ్రప్రదేశ్ను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పదే పదే ఏపీకి బడ్జెట్లో ప్రాధాన్యమివ్వాలని చెబుతారని అన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ కంప్యూటర్స్ను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని చూస్తున్నారని, 2 జిల్లాలను కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించిందని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, పరిశ్రమలు ఏపీకి పరుగులు పెడుతున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. I'm very happy today because a new capital is getting built. Andhra Pradesh Malli capital ni restart cheyadam anedi oka pedda brahmagyam lantidi. Adi modal pettaru Chief Minister garu, and Prime Minister also came to support it. Oka detailed plan toti oka kotta capital kattadam anedi samanyamaina pani kaadu. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions. Oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, insurance companies undadam itself is a statement. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్, యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాస్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాస్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గత పాలకుల విధ్వంసక విధానాల వల్ల నిలిచిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ పునఃప్రారంభించారని, ఈ సందర్భంగా ఆయన రాజధాని కోసం 34,000 ఎకరాలను త్యాగం చేసిన రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతిని ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములను పొందిన ప్రాంతంగా ఆయన అభివర్ణించారు. ప్రతి ఇంట్లో మహిళలే ఆర్థిక మంత్రులుగా ఉంటారని పేర్కొంటూ, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పనితీరును ప్రశంసించారు. దేశాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు తాను ప్రయత్నిస్తుంటే ఆర్థిక మంత్రి అదే స్థాయిలో సహకరిస్తున్నారని కొనియాడారు. జీఎస్టీ సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడంతో పాటు సామాన్యులకు కూడా లబ్ధి కలిగిందని ఆయన స్పష్టం చేశారు. 1334 కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, నోవేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ. ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐ క్రియేటెడ్ ఇన్ హైదరాబాద్ లాంగ్ బ్యాక్. దిస్ ఈజ్ అనదర్ ఫైనాన్షియల్ సిటీ ఐ am creating. This is the first of its kind, one place, all banks and also financial institutions are coming here. దీంతో 6,576 మందికి ఉపాధి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే
Andhra Pradesh Gramina Bank, Central Bank of India, AP Cooperative Bank Limited, Bank of India, Canara Bank, State Bank of India, Union Bank of India, Bank of Baroda, Indian Bank, NABARD, Punjab National Bank, Indian Overseas Bank, IDBI Bank, LIC, New India Assurance Company Limited, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ల్యాండ్ ఈస్ గివెన్ టు యూ, ఫౌండేషన్ వీ హ్యావ్ లేడ్ బై ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైమ్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. దట్ ఈస్ వేర్ ఆల్ బిల్డింగ్స్ యూ హ్యావ్ టు డూ. వన్ ఆఫ్ ది మోస్ట్ beautiful buildings. You have constructed so many things. You may not get this opportunity again. Why I am saying, we may improve buildings, you may construct buildings. In new city, that to capital, rare opportunity to get to build new buildings. This city we are building differently. For all those things, we need your cooperation and support for building not only Amaravati and also state of Andhra Pradesh. అమరావతిని రాజధానిగా గుర్తించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని, ఈ అంశంపై కేంద్రంతో మరోసారి చర్చిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువును మరికొంత కాలం పాటు పొడిగించే అంశంపైన కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. అమరావతి రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా ఉండాలని, రాజధాని అభివృద్ధి చెందాలన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఫలాలను రాజధాని రైతులే ముందు అందుకోవాలన్నారు. రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని 5వ బ్లాక్లో సమావేశమయ్యారు. రైతులు తమకున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జరీబు, గ్రామ కంటాలు, లంక భూములు, రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై రైతుల అభిప్రాయాలు తమ దృష్టికి వచ్చాయని, లంక భూములను పూలింగ్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చానన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ముందుగా త్రిసభ్య కమిటీతో చర్చించాలని, అవసరమైతే మీతో మాట్లాడతానని చెప్పారు. ఇకపై రెగ్యులర్గా అమరావతి రైతుల సమస్యలపై సమీక్షిస్తాను అని ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతులతో మనస్సు విప్పి మాట్లాడాలని, కాబట్టి అన్ని చెబుతున్నాను అని అన్నారు. అమరావతి రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా ఉండాలని, రాజధాని అభివృద్ధి చెందాలన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఫలాలను రాజధాని రైతులే ముందు అందుకోవాలన్నారు. అమరావతి ప్రాంతానికి రాజధాని రైతులకు న్యాయం చేయడం తన బాధ్యత అని చెప్పారు. రైతులు దళారులను నమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు ధాన్యం అమ్మకాలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు రూపాయి నష్టపోకుండా ధాన్యం కల్లాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, వారి ఖాతాల్లో 4 నుంచి 6 గంటల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. కొద్దిమంది నేతలు అన్యాయంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, రైతులు అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. విజయవాడ కానూరు సివిల్ సప్లైస్ భవన్లో ధాన్యం కొనుగోలుపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. కృష్ణా జిల్లాలో 107,000 టన్నుల ధాన్యం సేకరించడం నేడు ఒక రికార్డు అని అన్నారు. గోదావరి జిల్లాల నుంచి 1,00,000 టన్నులపైనే ధాన్యం సేకరించామని, ఫీల్డ్లో అధికారులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని, వారి మనోధైర్యం దెబ్బతీసేలా కొద్దిమంది నేతలు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 2022-23లో 3,33,155 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 679.79 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో వేస్తే, కూటమి ప్రభుత్వం నేటి వరకు 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో 1,713 కోట్లు జమ చేశామన్నారు. గత ప్రభుత్వంలో ఇదే రోజున ట్రాన్స్పోర్ట్ శాఖలో 394 లారీలను నమోదు చేసుకున్నారన్నారు. 2023-24లో 455 లారీలు మాత్రమే నమోదు చేసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో మా కూటమి ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి ఒక అద్భుతమైన టార్గెట్ పెట్టుకుని ప్రతి రైతుకి అండగా నిలబడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసానికి ప్రారంభించాం. ఇప్పటి వరకు 118,000 మంది రైతుల సహకారంతో 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం
సేకరించాం. దీని విలువ 1713 కోట్ల రూపాయలు. ఈ మొత్తం నగదుని కేవలం 4 నుంచి 6 గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేయడం అనేది ఒక రికార్డ్ సృష్టించాం. అదేవిధంగా కొంతమంది విమర్శించడానికి, రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో కొన్ని వివరాలు తెలపక తప్పడం లేదు. ఈ సందర్భంగా ఇదే ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రక్రియ 2022-23 ఖరీఫ్ మాసంలో ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకి కేవలం 3,33,175 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. 2023-24కి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా కేవలం 2,40,635 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము ఈ రోజుకి గత సంవత్సరం మేము కొనుగోలు చేశాం. ఎంత గణనీయంగా ఈ సంవత్సరం పెరిగిందంటే 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజుకి మేము సేకరించాం. అత్యధిక యువ పార్లమెంటేరియన్లు కలిగిన పార్టీ టీడీపీ అని, ఈ యువశక్తి పార్లమెంటు వేదికగా రాష్ట్ర సమస్యలను స్పష్టంగా వినిపించాల్సిన అవసరం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సేవ చేయటమే టీడీపీ ఐడియాలజీగా పేర్కొన్న ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఎంపీలు అంతా సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. పార్లమెంట్లో చురుగ్గా ఉండటంతో పాటు తమ నియోజకవర్గాల్లో పేదల కోసం జరుగుతున్న పేదల సేవలో వంటి కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీలకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో నిన్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు. మోంతా తుఫాన్ నష్టపరిహారం త్వరగా రాష్ట్రానికి అందేలా చూడాలని చెప్పారు. కృష్ణా గోదావరి జిల్లాలో రాష్ట్ర వాటా గోదావరి ట్రైబ్యునల్ సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా పార్లమెంట్లో రాష్ట్ర గొంతుకను వినిపించాలని ఎంపీలకు సూచించారు. వంశధార, గోదావరి, నల్లమల సాగర్ అనుసంధానం, వెలిగొండ, ఉత్తరాంధ్ర జల ప్రాజెక్టులు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తాయని, నీటి భద్రతే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్లో జాతికి అంకితం చేసేందుకు కేంద్ర సహకారాన్ని కోరాలన్నారు. పత్తి, మొక్కజొన్న, అరటి ధరల పతనం, సీసీఐ నియమాల కారణంగా వచ్చిన సమస్యలను కేంద్రానికి వివరించి రైతులకు ఉపశమనం కల్పించేలా చూడాలని ఎంపీలకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు పంటల మార్పిడికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అలాగే హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు ఆకట్టుకునేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్, విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనామిక్ రీజియన్స్, భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై కేంద్రంతో చురుకైన చర్చలు జరపాలన్నారు. పీపీపీ మోడల్లో తీసుకొస్తున్న మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ ఆస్తులేనని, 70% సేవలు ఉచితమని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రతి పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్, విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలపై ఎంపీల సహకారం అవసరం అని అన్నారు. టీడీపీలో ఉన్న యువ పార్లమెంటేరియన్లు ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. ప్రజాసేవే మనం అనుసరించాల్సిన మార్గమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, నీటి భద్రత, టెక్నాలజీ పురోగతి, పారిశ్రామిక పెట్టుబడులు ఈ అంశాలన్నింటినీ పార్లమెంటులో ప్రస్తావించి రాష్ట్రానికి వీలున్నంతలో ఎక్కువ ప్రయోజనం చేకూర్చడమే అజెండాగా పెట్టుకోవాలన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎంపీలు క్రియాశీలకంగా ఉండాలని సీఎం తేల్చి చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ఎప్పటికప్పుడు చెప్పుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని కేంద్రం తీసుకువచ్చిన సామాజిక భద్రతా కోడ్ 2020, పారిశ్రామిక వివాదాల కోడ్, వేతనాల కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ అమలులో ముందంజలో ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అసంఘటిత రంగం, గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లను సామాజిక భద్రత కిందకు తీసుకురావడం ద్వారా లక్షలాది కార్మికులకు రక్షణ లభిస్తుందని ఆయన చెప్పారు. ప్రతి కార్మికుడికి సమాన వేతనం, సకాలంలో వేతనం మరియు సురక్షితమైన పని వాతావరణం కల్పించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. నగరంలోని హోటల్
అయత్లో జరిగిన కొత్త లేబర్ కోడ్స్ అవగాహన సదస్సులో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కార్మిక శాఖ లేబర్ కమిషనర్ అండ్ సెక్రటరీ శేషగిరిబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని కేంద్రం తీసుకువచ్చిన సామాజిక భద్రతా కోడ్ 2020, పారిశ్రామిక వివాదాల కోడ్, వేతనాల కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ అమల్లో ముందంజలో ఉందన్నారు. అసంఘటిత రంగం, గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లను సామాజిక భద్రత కిందకు తీసుకురావడం ద్వారా లక్షలాది కార్మికులకు రక్షణ లభిస్తోందని చెప్పారు. ప్రతి కార్మికుడికి సమాన వేతనం, సకాలంలో వేతనం మరియు సురక్షితమైన పని వాతావరణం కల్పించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగుల కోసం మాతృత్వ సెలవులు, వర్క్ ఫ్రం హోం సౌకర్యాలు, రాత్రిపూట పని అనుమతులు వంటి సంస్కరణలు మహిళల సాధికారతకు ఉపయోగపడుతున్నాయని తెలియజేశారు. ముఖ్యంగా ఈ వర్క్షాప్ నిర్వహించింది ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 2-3 అధికారులు కూడా రావటం జరిగింది. ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం అధికారుల్లో పూర్తి అవగాహన తీసుకుని వచ్చి దీని మీద మరి ఇటు కార్మికులకి ఇటు యాజమాన్యానికి కూడా ఈ కోడ్స్ గురించి పూర్తిగా వివరించే ఉద్దేశంతోనే ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. మరి కొన్ని ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్ యూనియన్స్లో మరి పూర్తిగా ఈ యొక్క కోడ్స్ గురించి అవగాహన లేకుండా మరి స్ట్రైక్ పిలిపిస్తూ ఉన్నారు. నా చిన్న విన్నపం, ఈ కోడ్స్ గురించి పూర్తిగా అవగాహన వచ్చేలాగా ఇటు కార్మికులకి, ఇటు యాజమాన్యానికి కూడా, ఇటు కార్మిక శాఖ సిబ్బంది అందరూ కూడా మేము పూర్తి స్థాయిలో అర్థమయ్యేలాగా మా చర్యలు మేము తీసుకుంటా ఉన్నాం. పూర్తిగా అవగాహన లేక ఏదైతే కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల గురించి, కార్మికుల ఆరోగ్యాల పట్ల, వాళ్ళ పని దినాల పట్ల అయితే సంస్కరణ తీసుకుని వచ్చారో వాటిని తప్పుదోవ పట్టించొద్దు. పూర్తిగా దాని మీద ఒక అవగాహన రమ్మని చెప్పి, అలాగే మీడియా మిత్రులకు కూడా దీని మీద అవగాహన తీసుకురావాల్సిన ఇలాంటివన్నీ కూడా వర్క్షాప్ గురించి కూడా ఇవన్నీ కూడా ప్రజల మధ్యకి వెళ్ళేలాగా, అలాగే కార్మికులు కూడా అర్థమయ్యేలా చూపించమని చెప్పి ప్రార్థిస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బనగానపల్లె బైపాస్ పూర్తి చేయటమే లక్ష్యంగా అధికారులు చొరవ తీసుకుని పనిచేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలోని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కార్యాలయంలో బనగానపల్లె బైపాస్ నిర్మాణంపై ఆర్ఎండ్బీ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బనగానపల్లె బైపాస్ నిర్మాణం త్వరితగతిన చేపట్టి నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే బైపాస్ నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం 2 విడతలుగా దాదాపు 5 కోట్లు చెల్లింపులు పూర్తి చేసిన క్రమంలో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన రహదారుల కల్పనకు గుంతల రహితంగా రోడ్లను తీర్చిదిద్దాలని సూచించారు. అదే సమయంలో ఇప్పటికే జిల్లాలో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రానున్న 4 రోజుల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు సహా కోస్తా జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. రైతులను అప్రమత్తం చేసి ఎక్కడ ధాన్యం తడవకుండా చూడాలని చెప్పారు. ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం తుఫాను సమాచారాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేయాలని ఆర్టీజీఎస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆర్టీజీఎస్, పాజిటివ్ పబ్లిక్ రెస్పాన్స్ డాక్యుమెంట్ అప్లోడ్ ఫర్ ఏజెంట్ స్పేస్ అంశాలపై గురువారం ఏపీ సచివాలయం నుండి ఆయన కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ముందుగా ఈ సీజన్లో ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం సేకరణపై సమీక్షించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రానున్న 4 రోజుల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలు సహా మిగతా కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, కావున కలెక్టర్లు ఎక్కడా ధాన్యం తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై రైతులను అప్రమత్తం చేసి ఎక్కడ ధాన్యం తడవకుండా చూడాలని చెప్పారు. ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం తుఫాను సమాచారాన్ని
ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేయాలని ఆర్టీజీఎస్ అధికారులను ఆదేశించారు. ధాన్యం తడిసిపోయి మాయిశ్చర్ శాతం పెరిగిందని ఫిర్యాదు రాకూడదని స్పష్టం చేశారు. ఈ కారణంతో రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని బయట విక్రయించినట్టు ఫిర్యాదులు వస్తే సంబంధిత జాయింట్ కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ వెంటనే ప్రారంభించాలన్నారు. గన్ని బ్యాగ్లు, టార్పాలిన్లు కొరత లేకుండా చూసుకోవాలన్నారు. పేద ప్రజలందరికీ సొంత ఇళ్లు అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అందులో భాగంగానే జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా నిర్మించిన గృహాలను సిద్ధం చేస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాంబే కాలనీలో ఇళ్లు శిథిలావస్థకు చేరుకోవటమే కాకుండా డోర్లు, గ్రిల్స్, ఎలక్ట్రికల్ వైర్లు చోరీకి గురై పూర్తిగా పాడు చేయబడుతున్నాయని అన్నారు. లబ్ధిదారులు ఒక అసోసియేషన్గా ఏర్పడి తమ ఇళ్లను, పరిసరాలను పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పేద ప్రజలందరికీ సొంత ఇళ్లు అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అందులో భాగంగానే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ ద్వారా నిర్మించిన గృహాలను సిద్ధం చేస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలియజేశారు. నిన్న సింగ్ నగర్లోని వాంబే కాలనీ రోడ్, రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నటువంటి రామానగర్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలోని అపార్ట్మెంట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ, గతంలో నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం గృహాలు చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్నాయని, కేటాయింపు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వీటిని లబ్ధిదారులకు అప్పగించలేకపోతున్నామని అన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఈ ఇళ్లు శిథిలావస్థకు చేరుకోవడమే కాకుండా డోర్లు, గ్రిల్స్, ఎలక్ట్రికల్ వైర్లు చోరీకి గురై పూర్తిగా పాడు చేయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఈ గృహాలను అల్లరి మూకలు, అసాంఘిక శక్తులు తమ కార్యకలాపాలకు వేదికగా మార్చుకుంటున్నాయని ఆయన దృష్టికి తెచ్చారు. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు, ముఖ్యంగా ఈఈ, ఏఈ, ఇతర సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని నిశితంగా పరిశీలించామని, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని నిర్ణయించామని బోండా ఉమా వెల్లడించారు. ఒకసారి ఇళ్లను అప్పగించిన తర్వాత భవిష్యత్తులో వాటి నిర్వహణ బాధ్యత లబ్ధిదారులదే అవుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆక్యుపేషన్ అవ్వకపోవటం వల్ల చాలా నిరుపయోగంగా ఆ డోర్లన్నీ కూడా తీసేసి, అట్లాగే ఆ గ్రిల్స్, ఎలక్ట్రికల్ వైర్లు అన్నీ తీసేసి పాడు చేస్తూ ఉన్నారు అల్లరి మూకలు. మళ్ళీ వాళ్ళ అధికారులతో, కార్పొరేషన్ అధికారులు, ఈ గారు, ఏఈ గారు అందరితో కలిపి సందర్శించడం జరిగింది. దీన్ని వెంటనే అలాట్మెంట్ చేసి, ఆ అలాట్మెంట్ చేసిన వాళ్ళకి తాళాలు ఇవ్వటం వల్ల ఇలాంటి జరగకుండా, ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దానికోసం ఇవాళ మొత్తం పరీక్షించడం జరిగింది. ఈ పర్యవేక్షణలో చూసినటువంటి వాటిలన్నింటిలో కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తాం. దీంట్లో డోర్లు పోయిన వాటికి డోర్లు, అలాగే పెయింట్లు, ఎలక్ట్రికల్ వైర్లు, అలాగే కిటికీ డోర్లు కానీ, అలాగే పైన వాటర్ ట్యాంక్స్ అన్నిటిని కూడా వేస్తాం. వీటిలో అన్ని సదుపాయాలు సమకూర్చి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అలాట్మెంట్ అయిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దానివల్ల ఇక వాళ్ళే భవిష్యత్తులో దాన్ని రెడీ చేసి ఇచ్చినాక వాళ్ళ మెయింటెనెన్స్లోనే అసోసియేషన్కి ఏర్పడి చేసుకోవాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా పేదవాళ్ళందరికీ కూడా హౌసెస్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా. నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు పనిభారం విపరీతంగా పెరిగిందని సిఐటియు నాయకులు దోనెపూడి కాశీనాథ్ అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, నీటి విభాగంలో కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. డ్రైనేజీ విభాగంలో పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం 12వ పీఆర్సీ తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో అమరావతి బాలోత్సవ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిఐటియు నాయకులు దోనెపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, సిఐటియు 11వ మహాసభలో 600 మంది పాల్గొన్నారని, అనేక విషయాలపై చర్చించి పలు తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. 56 మందితో నూతన కమిటీని, సర్కిల్ పరిధిలోని కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. పెరిగిన నివాస, వాణిజ్య ప్రాంతాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచకుండా గత 10-15 సంవత్సరాల కింద ఉన్న లెక్కల ప్రకారమే కార్మికులతో పనిచేయిస్తున్నారని అన్నారు. ఉద్యానవన విభాగానికి సంబంధించిన పార్క్ సెక్షన్ కార్మికులకు వారు మోయగలిగే బరువు ఉండే కుండీలు ఉండాలని,
కుండీల సైజు తగ్గించాలని, కార్మికుల సంఖ్య పెంచాలని, నీటి విభాగంలో 3 షిఫ్టుల విధానాన్ని అమలు చేయాలని, ఒక సర్కిల్కు 50 మంది చొప్పున 3 సర్కిల్స్ పరిధిలో 150 మందిని నియమించాలని కౌన్సిల్లో తీర్మానించిన ఇంకా అమలు చేయడం లేదన్నారు. డ్రైనేజీ విభాగంలో పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వాలన్నారు. సమ్మెకాలం జీతాన్ని అదిగో ఇదిగో అని ఊరిస్తున్నారు తప్ప ఇవ్వడం లేదన్నారు. కార్మికుల యొక్క సంఖ్యను మాత్రం పెంచకుండా గత 10-15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ ఫినామినానే దాన్నే ప్రాతిపదికగా చేసుకున్నటువంటి సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యని మాత్రమే ఇక్కడ అమలు జరిపేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అలా జరుగుతున్నటువంటి సందర్భంలో వీళ్ళ మీద పని భారం అధికమవుతూ ఉంది. పని చేయలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కువ పని గంటలు కూడా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సెలవులు కూడా అంతంత మాత్రంగానే తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉద్యానవన విభాగానికి సంబంధించినటువంటి పార్క్ సెక్షన్ కార్మికులకి వాళ్ళు మోయగలిగినటువంటి స్థాయిలో కుండీలు ఉండాలి అని చెప్పనేది ప్రధాన డిమాండ్గా వచ్చింది. ఆ డిమాండ్కి సంబంధించి కుండీలని సైజు తగ్గించాలని చెప్పనని 230-250 మంది ఉండేటువంటి సంఖ్య 130కి వచ్చింది ఇప్పుడు హార్టికల్చర్ సెక్షన్. కాబట్టి ఈ సంఖ్యను మళ్ళీ తిరిగి 100 మంది కార్మికులకి అదనంగా ఇచ్చేటువంటి దానికి పెంచాలి అని చెప్పనేటువంటి ఉద్దేశంతో మహాసభ తీర్మానించింది. విజయవాడ లబ్బిపేటలో శ్రీ దుర్గా భవానీ మండల దీక్ష సమితిలో 6 ఏళ్ల రాము గురుభవానీ 40వ మాలధారణ కార్యక్రమం సందర్భంగా భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. 6 ఏళ్ల రాము గురుభవానీ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు చేసి భజన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా గురుభవానీ మాట్లాడుతూ 1986 నుంచి మాలధారణ ప్రారంభించానని 740వ సంవత్సరం మాలధారణ వేయటం జరిగిందన్నారు. అమ్మవారి పాదసేవకునిగా ఆ తల్లికి సేవలు చేస్తున్నానని చెప్పారు. 186 మంది శిష్యులు అనేక ప్రాంతాల్లో ఉన్నారని చెప్పారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో అమ్మవారి పాదసేవ చేసుకునే అవకాశాన్ని తన తల్లి కల్పించిందన్నారు. అమ్మకు అన్ని విధాలుగా సేవ చేసుకునేందుకు వెనుక ఉండి నడిపించింది తన భార్య లక్ష్మి అని తెలిపారు. అమ్మను పూజించిన వారందరూ కూడా భార్య, తల్లి, చెల్లి, అక్క, తోడపుట్టిన వాళ్ళు ఎవరైనా అమ్మ స్వరూపంగా చూడాలన్నారు. భక్తులకు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవెళ్ళలా ఉండాలని ఆకాంక్షించారు. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే అని చెప్పారు. ప్రతి సంవత్సరం చేసుకుంటూ అమ్మకి అనుగ్రహంతోనే నేను ఇప్పటి వరకు కూడా అరల రాము గురుభావనిగా అమ్మవారి పాద సేవకునిగా నేను ఆ తల్లికి సేవలు చేస్తున్నాను. అలాగే నాకు ఉన్న 186 మంది శిష్యులు కూడా తేలప్రోలు, సిరివాడ, గన్నవరం, పాతూరు, గుండుమెడ, సిరావూరు, మేదరమెట్ల, ఒంగోలు యువతల మేదరమెట్ల, అలాగే రాజీవ్ నగరు, కండ్రిక, లబ్బీపేట, కృష్ణలంక, మన రామలింగేశ్వర భక్తులందరికీ కూడా నా భక్త శిష్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలుగా చెప్తున్నాను. అయితే ఒక్కసారిగా నేను అదే చెప్పేది, ఏ జన్మలో చేసుకున్న పుణ్య ఫలమో నేను నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే అమ్మవారి పాద సేవ చేసే భాగ్యము కల్పించింది ఆ తల్లి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేదల కోసం ముందుకు రావాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండాము మహేశ్వరరావు కోరారు. పేదలను ఆదుకునే బాధ్యత అందరిదని ఆయన పేర్కొన్నారు. అనిల్ న్యూరో సర్జరీ హాస్పిటల్ న్యూరో వైద్యులు డాక్టర్ అనిల్ పేద బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ కోసం సుమారు 80,000 రూపాయల విలువైన చార్జ్డ్ వీల్ చైర్, బెడ్, పరికరాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొని వీల్ చైర్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పేద కుటుంబాల్లో మరణం సంభవించినప్పుడు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, పెళ్లిళ్లు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలుస్తున్నామని వివరించారు. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, రజకులకు ఇస్త్రీ బండ్లు అందజేస్తున్నామని తెలిపారు. P4 కార్యక్రమంలో సహకరిస్తున్న దాతల పేర్లు ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేసి వారికి ప్రశంసా పత్రాలు అందజేయబడతాయని తెలిపారు. లేని వారికి అండగా నిలవడం మహోన్నత సేవ అని, ఈ సేవా కార్యక్రమంలో మరింత మంది భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఏదైతే మనకున్న దాంట్లో పేదవాళ్ళకి సహాయం చేయాలి, పేదవాళ్ళకి అండగా ఉండాలని ఏదైతే పిలుపునిచ్చారో దానికి మార్గదర్శకులుగా అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. అది వ్యాపారస్తులు అవ్వచ్చు, కాంట్రాక్టర్లు, డాక్టర్లు, ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి తమకు తోచినంత విధంగా
లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. దాంట్లో శాసనసభ్యులుగా మేము మరి 9 డివిజన్ల వరకు అడాప్ట్ చేసుకున్నాం. ఆ 9 డివిజన్లో పేద వర్గాలకి ఎవరన్నా కుటుంబంలో చనిపోతే 10,000 రూపాయలు ఇస్తున్నాం. పెళ్ళికి, పేరంటానికి, అలాగే ఏ సమస్యలకి, కష్టానికి, సంతోషానికి ఏదైనా వాళ్ళకి అండగా ఉంటాం. తనకున్న ఇంటి ఆవరణలోనే కొద్దిపాటి స్థలంలో కూరగాయలు, అందమైన పూలతో పాటు ప్రకృతి సిద్ధంగా లభించే తాటి తీగలను పండించి బంధువులకు, తోటి గ్రామస్తులకు ఉచితంగా ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు విజయవాడ రూరల్ గూడవల్లి గ్రామానికి చెందిన రైతు పొట్లూరి సాంబశివరావు. ఇదిగో ఇక్కడ చూడగానే నోరూరిస్తూ కనిపిస్తున్నవే సాంబశివరావు పండించిన ప్రకృతి సిద్ధమైన తేగలు. సాంబశివరావు గత 20 ఏళ్లుగా తనకున్న కొద్దిపాటి స్థలంలో సీజనల్ వారీగా ఆకుకూరలు, పొట్ల, వంకాయ, కాకర, అందమైన రకరకాల పూలు పండిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ తన చుట్టూ ఉన్నవారిని తనలా పండించే విధంగా ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పొట్లూరి సాంబశివరావు దంపతులు. వారు పండించిన తాటి తేగలతో తయారు చేసిన తాటి చాప పదార్థాలు విదేశీయులను సైతం ఔరా అనిపిస్తున్నాయి. తనకు 70 ఏళ్ల వయసు వచ్చినా ఆరోగ్యంగా ఉంటున్నారంటే తాను పండించినవి తినటమై రహస్యం అంటారు సాంబశివరావు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న కొద్దిపాటి స్థలంలో సేంద్రియ పద్ధతిలో సీజనల్ వారీగా ఆకుకూరలు, కాయగూరలు పండించుకుని వాటిని తింటూ ఆరోగ్యంగా ఉండాలనేదే తన కోరిక అంటున్నారు సాంబశివరావు దంపతులు. తాటి ముంజలు తర్వాత వాటినేమో పండిపోయినాక రాలిపోయిన వాటిని మేము తాటి సాప తయారు చేసుకుంటామండి. తాటి సాపే కదండి, దాంట్లో తాటి ఇడ్లీ, అసలు ప్రతి ఒక్కటి ఉపయోగం అండి. లేనిది అనేది ఏమీ లేదు. అది అయిపోయినాక పారేసిన టెంకలే ఈ తాటి తేగలు అవుతున్నాయండి. ఈ టెంకలు కూడా నేను ఈ సంవత్సరం ఒక 600 తేగలు వేసానండి. మీకు బారు వచ్చేసి 6-7 అడుగులు ఉందండి టేప్ పెట్టుకోవాల్సినా కానీ. అలాగే ఎడల్పు వచ్చేసి 4 అడుగులు వస్తుందండి. టెంక మీద టెంక వేసాం, మొత్తం వచ్చేసి 600 వచ్చినాయండి. 600లో కూడా దీంట్లో మాకు 10-15 తప్పితే బీరుబావండి. ఎలా చెబుతారు అంటారండి. నాకు రొటీన్ వర్క్ అండి. ప్రతి సంవత్సరం నేను ఇలాగే తయారు చేస్తాను. కాకపోతే ఏమవుతుందంటే చాలామంది అడుగుతున్నారు, బయట తేగలు మాకు కాల్చుకునే అవకాశం లేకపోతుంది, మేము కాలువ లేకపోతున్నాము, తాటి తేగలు ఏం చేసుకోము అని అంటున్నారండి. దానికి మేమేం చేస్తున్నామంటే మా ఇంట్లో ఏ రోజుకి ఆ రోజు 10 తేగలు తీసుకుంటామండి. ఆ తేగని శుభ్రంగా తోలు తీసేసి కడిగి ఒక 3 ముక్కలు చేసేసి మనం ఫ్రిడ్జ్లో ఇది మనం దాన్ని కుక్కర్లో ఉడకబెట్టుకోవడం ఉందండి సిస్టము. ఎలా అంటే కుక్కర్లో నీళ్లు పోసేసి దాని మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో ఈ ముక్కలు దాంట్లో ఉడికిస్తమేనండి. అంటే జున్ను ఉన్నట్టు కనుక వండుకుంటే, కాకపోతే అన్నానికి ఏమో 2-3 విజిల్స్ రావాలండి. ఈ తేగలకి 10 విజిల్స్ రావాలండి. బయట నుంచి తీసుకొచ్చే కూరలు కానీ ఇవన్నీ నిల్వ ఉండవండి. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నిల్వ ఉండవు. ఇవి బయట ఉంచితే వారం 10 రోజుల దాకా అట్లానే ఉంటాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అందువల్ల మనం ఎరువులు లేకుండా పెంచుకున్నవి కాబట్టి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం అదేవిధంగా నలుగురికి ఆదర్శంగా ఇవ్వడానికి కానీ మనం ఎన్నో వందలు పెట్టి కొనుక్కు తెచ్చుకుని ఇచ్చినవి రుచిగా ఉండవు. ఇవి మనం ఇంట్లో మన చేత్తో మనం పండించి ఇచ్చినవి దానం చేసుకున్నట్టు, ధర్మంగా ఒక రకంగా పుణ్యం పురుషార్థం అన్నట్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.